ఈరోజు మా ఇంట్లో చేసిన సేమియా రెసిపీ చూసేయండి. ముందుగా మనం పాలు కాచుకోవాలి. తర్వాత ఒక బాండీలో నెయ్యి వేసుకుని ఎండు ద్రాక్ష పళ్ళని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపటికి ద్రాక్ష పళ్ళులాగా ఉబ్బుతాయి. ఏంటి ఇలా ఉబ్బినాయి అని చెప్పేసి కంగారు పడకండి. సో ఇలా ఉబ్బిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కానీ జీడిపప్పు వేయడం వల్ల ఎంతో కొంత టేస్ట్ అనేది మనకి వస్తుంది. అది కూడా మనం నెయ్యిలో బాగా వేగించాలన్నమాట. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. వేయించుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే సేమియా అయితే వేసుకోవాలి అని అనుకుంటున్నాం, ఆ సేమియాను కూడా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం వల్ల సేమియాకు కూడా నెయ్యి టేస్ట్ అనేది పడుతుంది. సో ఈ విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం వేపుకున్న సేమియాల్లో ఈ విధంగా కొంచెం పాలు వేసి సేమియాని ఉడికించాల్సి ఉంటుంది. మర్చిపోకండి, మనం కాచిన పాలల్లో కొంచెం పాలు మాత్రమే వేసి సేమియాని ఉడికించండి. అంతలోపు ఇలాచీని కూడా వేయండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎండి ద్రాక్ష పళ్ళు అలాగే జీడిపప్పు వేసుకోవాలి. మనకి రుచికి తగినంత పంచదార కూడా వేసుకోండి. బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో చూసుకోండి. సేమియా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉంది అని అనిపిస్తే గనక ఇప్పుడు మనం సెపరేట్గా పక్కన తీసి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు కూడా మొత్తం వేసేయండి. ఇప్పుడు వేసి మళ్ళీ కుక్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒకేసారి పాలు వేసి మరిగించేస్తారు. అలా చేస్తే మనకి పాలు కనిపించవు, లాస్ట్కి సేమియా ఒకటే ఉంటుంది. సో నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు సేమియాతో పాటు పాలు కూడా ఉంటాయి. అదండి.